నమస్కారం ప్రజలారా, చాలా రోజులైంది జనసేన వాళ్ళ దగ్గర తన్నులు తినని చెప్పి ఒక పోస్టు పెట్టింది మా యొక్క రాష్ట్ర అధికార ప్రతినిధిగా పేరు పొందినటువంటి యాంకర్ శ్యామల గారు. అంటే ఏ పోస్టు పెట్టింది ఏందని చర్చించకపోయేటువంటి ముందుగా ప్రతి జనసేనకు సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త కూడా మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి. ఎందుకంటే నేను వాటిని మా పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించాలా. దయచేసి మీరు ఖచ్చితంగా ఆమె ఏం పోస్ట్ పెట్టిందో ఒకసారి మనం చూద్దాం. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఖచ్చితంగా కామెంట్లు కూడా మనం ఒక వీడియోని కూడా చేద్దాం. పక్క పార్టీ జెండా మోసే గోత్రం పొత్తు పెట్టుకుంటే కానీ గెలవలేని నక్షత్రం మీకు అర్థమవుతుందా అని చెప్పి ఒక పోస్ట్ అయితే పెట్టింది. ఇన్ని రోజుల పాటు మరి దేనికి మన పార్టీ కార్యాలయానికి రాకుండా మొన్న వచ్చింది, మన పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా పాల్గొనలా. మరి ఏంది వ్యవహారం ఏందనేది మనం ఒక చిన్న వీడియోని ఖచ్చితంగా చర్చిద్దాం. ఎందుకంటే అన్నను ప్రధానమంత్రిని చేసుకోవాలా. మొన్న మన పార్టీ కేంద్ర కార్యాలయానికి పోయింది మన యాంకర్ శ్యామల గారు. పోతే కూడా ఆడెవడు కుర్చీ వేసేవాడు లేడు, ఎవడు దేకేటువంటి వ్యక్తి కూడా లేడు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన యాంకర్ శ్యామల స్పెషల్గా ఆమె పార్టీకు అన్నకు సంబంధం లేకుండా ఏమి ఇచ్చగా ఏమి ఎదగాలని చెప్పేటువంటి దిశగా ముందుకు పోతుందని అన్నకు తెలిసింది. అందుకని చెప్పి అధికార ప్రతినిధి పదవి కూడా దగ్గరలోనే ఓడగొడతారని కూడా మనకు లోపల నుంచి బయటకు వచ్చింది అని మనం చెప్పుకున్నాం. అందులో భాగంగానే మొన్న పోయినప్పుడు ఎవడు కుర్చీ ఇలా కాఫీ నీళ్ళు కూడా ఇలా నీకు ఎవరు కూడా కాఫీ టీ ఇచ్చేవాడు కూడా ఎవడు లేడు. నువ్వు ముందు మన పార్టీ ఆఫీసులో పోతానే కుర్చీ వేసేవాడిని, ఏదన్నా ఒక నీళ్ళ బాటలో ఒక కప్పు కాఫీ ఇచ్చేటువంటి పనులు ఆ ప్రయత్నాలు ఏదన్నా ఉంటే చేసుకో. నేను అన్నను ఏదో ఒక రకంగా ప్రధానమంత్రిని చేసుకుంటాం. నువ్వు ఇటువంటి పోస్టులు పెట్టడం మానే. అదేవిధంగా నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ దగ్గరికి పోతే నువ్వు మైకు తీసుకొని మాట్లాడుతూ ఉంటే లేళ్ళాపిరెడ్డి వచ్చి ఎందుకు ఆ మైకు పెరుక్కొని ఆయన ఎందుకు మాట్లాడినాడు దానికి చెప్పు సమాధానం. దీనికి చెప్పు చాలు. నువ్వు మన పార్టీలో నీది అవుట్డేటెడ్ అయిపోయింది. ఎందుకంటే అన్నను ఇది లేకుండా అన్నను పక్కన పెట్టి నువ్వు ఒకదానివే ముందుకు పోయేటువంటి కార్యక్రమాలు చేస్తున్నావు. పార్టీ అఫీషియల్గా ఇచ్చినటువంటి పనులు చేయకుండా నీ సొంత పనులు, నీ సొంత స్వలాభాల కోసం, నీ సొంత మనుషుల కోసం నువ్వు చేసుకుంటా పోతున్నావు అని చెప్పి అన్నకు తెలిసింది. అందులో భాగంగా దీనికి కౌంటర్గా ఏం పెట్టారో చూద్దాం. శివకుమార్ పార్టీ లాక్కు చెందిన గోత్రం, బాబాయిని లేపి తల్లి చెల్లిని గెంటేసిన నక్షత్రం, వైనాట్ 175 సూత్రం, వచ్చిన 11తో అసెంబ్లీకి వెళ్ళాలంటే మూత్రం, ఇక మూసుకొని పేటీఎం మాత్రం అని చెప్పి పెట్టారు. ఇక మనం చెప్పుకోవాలంటే ఇంకా ఈ విధంగా మనం ఎన్ని చెప్పుకోవచ్చు. డాలర్ల గోత్రం, అదేవిధంగా బిజినెస్ క్లాస్ అంటే మాకు నక్షత్రం, హోటల్ అంటే మాకు ఇదని